సో, ఏంటి బయట ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టిన తాత, కుర్చీ మడత పెట్టిన తాత అంటున్నారు. నాకసలు మీ రియల్ నేమ్ తెలుసుకోవాలి. మీ రియల్ నేమ్ ఏంటసలు? షేక్ అహ్మద్ పాషా. ఓకే. షేక్ హైమద్ పాషా. పాషా. ఓకే. వరంగల్ మీరు కదా? అవును. అసలు కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ముందు అసలు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? వరంగల్‌లోనే ఉండేవాళ్ళా? అక్కడ ఒక 20 సంవత్సరాలు కూరగాయలు అమ్మిన. కూరగాయలమ్మారు. నాకు దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హ్మ్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎర్రగడ్డ రైతు బజార్లో కూడా సుమారు ఒక 7-8 సంవత్సరాలు అమ్మిన. ఆ తర్వాత నా జీవితాన్ని గెలికింది నా పెద్ద కొడుకు. మంచి లాక్డౌన్లో అతని దగ్గర పోయినా నేను హ్మ్. 3 సంవత్సరాల క్రితం. ప్రపంచం మొత్తం ఇంట్లో పన్నా కూడా నేను కూరగాయలు అమ్మి వానికి డబ్బులు ఇచ్చిన 3 నెలలు. ఆ తర్వాత అమ్ముడు బంద్ చేసిన. వాని భార్యకు డబ్బాష ఒక మాట అన్నది, ఇట్లా చిట్కెలు కొట్టుకుంటా, సంపాదించని వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దని. ఏచల్ అని నడుచుకుంటా దౌలతాబాద్ నుండి సంగారెడ్డి వరకు వచ్చిన నడుచుకుంటా. ఎక్కడి నుంచి? దౌలతాబాద్ నుండి సంగారెడ్డి సుమారు 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చిన. వచ్చినాక అక్కడ పాత బస్ స్టాండ్ కాడ ఇలాంటి ఒక అబ్బాయి, తాత నిన్నెక్కడో చూసినా అన్నాడు. ఇట్లా వచ్చిన బాబు అన్న తీసి 30 రూపాయలు ఇచ్చిండండి వాడికి. అతని కడుపు చల్లకుండా, టీ తాగు, నువ్వు బిడి సిగరెట్ ఏమైనా తాగితే తాగు తాత అన్నాడు. జ్ఞాపకం వచ్చిండండి. ఓ ఛాయ్ తాగిన, 2 సిగరెట్లు తీసుకున్నా, ఆలోచించుకుంటా కూర్చున్నా ఎటు పోవాలా. ఎటు పోదామన్న జేబులో 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. బెగ్గరింగ్ స్టార్ట్ చేసిన అదే బస్ స్టాండ్లో. ప్లీజ్ సింగల్ కైన్ యార్, 1 రూపాయి. నాకు హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేవు. 1 రూపాయి. ఓ తల్లి 10, ఓ బాబు 10, ఓ అమ్మ 20, ఓ నాయన 100 జమ చేసుకున్నా. అప్పుడు కొద్దిగా తాగుడు అలవాటు అండి. ఎందుకంటే ఈ బాధ 25 కిలోమీటర్లు ఈ వయసులో నేను నడిచినా అంటే అర్థం చేసుకో పాప, నా పట్టుదల అట్లుంటుంది. ఇది చెయ్యాలా అనుకుంటే చేస్తా. ఏమన్నా కొట్టాలంటే ఒక్కరోజు, వారం, నెల, సంవత్సరం వెయిట్ చేస్తా. వాడే నా ముంగటికి రావాలా. అది నా బ్రెయిన్ అండ్ డేర్. అక్కడ బెగ్గరింగ్ చేసుకొని హైదరాబాద్కి వచ్చానండి. హైదరాబాద్కి వచ్చి ఎటు తోయలే, రైతు బజార్లో పండుకున్నా. అందులో ఎప్పటికీ నా బట్టలు ఉంటాయి, బ్లాంకెట్లు ఉంటాయి. అందులో రైతు బజార్లో పండుకున్నా. తెల్లారు లేచిన, రెస్ట్ తీసుకున్నా. ఒక బాబు నాకు అందులో చాలామంది పరిచయం. ఒక అతను పిలిచి తాత తింటావా అంటే, ఆ తింటా తాత అంటే 200 రూపాయలు ఇచ్చిండు. 90 తాగిన, మామూలుగా ఒక 2 ఇడ్లీ తిన్నా. వచ్చి మళ్ళీ పడుకున్నా అండి. మళ్ళీ ఒక సేట్ వచ్చిండు, శేఖర్ గౌడ్ అని, దేవుడు అండి నాకు రైతు బజార్లో. తాత ఇట్రా అన్నాడు, దుకాణం మీద కూర్చో అన్నాడు. అతనిది పెద్ద దుకాణం వెజిటేబుల్ది రైతు బజార్లో. కూర్చున్నా. మధ్యాహ్నం పొద్దున టిఫిన్ తెప్పించిండు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 600 రూపాయలు ఇచ్చిండు. ఈ 500 రూపాయలు నీది, ఈ 100 రూపాయలు తాగుడుకు. వచ్చి ఇక్కడనే పండుకో అని శుభ్రంగా క్యారెట్లు ఉంటాయి బాక్సులు, అతనే పక్కేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఒక 90 తాగిన, మళ్ళీ ఇంత భోజనం చేసిన, వెజిటేబుల్ బిర్యానీ వచ్చిన, సమ్మగా పండుకున్నా. బాబాయ్ మీకు 3 పిల్లలు రైట్? అంటే ఫస్ట్ పెద్ద అబ్బాయి, తర్వాత ఫస్ట్ పెద్ద అమ్మాయి తర్వాత 3 కొడుకులు. ఓహో, మొత్తం 4. ఓకే. ఫస్ట్ అమ్మాయి, తర్వాత 3 కొడుకులు. ఓకే. ఇప్పుడు 3 కొడుకులు ఏం చేస్తున్నారు? వేస్ట్. ఒకడేమో పూలు అమ్ముతాడు మెడ్చల్లో, వాడు చదవాలా, వీళ్ళు చదవాలా. వాడు భార్యను సంకలేసుకొని సెంట్రింగ్ పని ఇచ్చిపెట్టి పూలు అమ్ముతాడు. ఇద్దరేమో సెంట్రింగ్ పని చేస్తారు. ఇంకిద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు? అందరి అయిపోయినాయి. 3 కొడుకులే. పాపది కూడా అయిపోయింది. పాపకి 2 పాపలు, 1 బాబు. నా లైఫ్ చూసేది మా ఇద్దరిది పాపేనండి. నా కూతురు చల్లా బతకాల, నా పాప అండి. 3 కొడుకులు వేస్ట్. మళ్ళీ ఆమెనే తిడతారు, ఫోన్ చేసి ఆమెనే తిడతారు. నా పెద్ద కొడుకు మూర్ఖుడండి. వాడు ఒక్కసారి దొరకాలే బిడ్డ. వాడు ఎందుకు పుట్టిండో వానికే తెలియకుండా కొడతా. నేను ఎంత మంచోన్నో అంత మురుకున్నమ్మా. ఈ కవినీళ్ళు కాదమ్మా, ఇది రక్తం. సుమారు 1,20,000 ఇచ్చిన. ఈవెంట్లు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి నా భార్యకి ఇచ్చిన, నా కాళ్ళు మొక్కు. ఆ కొడుకు బాగా దాగొచ్చి నన్నే కొట్టిండమ్మా. నా జేబులో 150, 200 ఉండే.
బస్సు తీసుకున్న టికెట్ చక్కగా వచ్చేసిన. అక్కడ నాకు ఉద్దెర కూడా ఇచ్చేది మందు. అబ్బా బిడ్డ ఆడిపిల్లే ఇవాళ డబ్బులు లేవంటే ఇచ్చేది. కానీ ఆమెకు ₹1 బాకీ లేను. మళ్ళీ హైదరాబాద్కి వచ్చే తాగిన. ఎందుకంటే నాకు ఈర్ష్య ఎక్కువ అమ్మ. అంటే ఈర్ష్య అంటే కోపం. మంచితనానికి ఇక్కడికి ఇస్తా, నన్ను రెచ్చగొట్టిందనుకో పిచ్చ కొట్టుడు కొడతా. అది నా తత్వం. నెక్స్ట్ అయితే మీకు కొడుకులున్న కూతురే మిమ్మల్ని చూసుకుంటుంది. మొత్తం సర్వస్వం. నా బట్టలు ఉతుకుతుంది, నాకు వేడి నీళ్ళు ఇస్తుంది, బిడ్డ ఛాయ్ అంటే అప్పటిదప్పుడు చేసి ఇస్తుంది, బిడ్డ భోజనం ఎనీథింగ్, ఉప్మా, ఆమ్లెట్, ఎనీథింగ్. నాకు మటన్ తినబుద్ధి అవుతుంది, మేము గుడ్డు మాంసం తినమమ్మా. మా నాన్న తినిపించలే, నేను పిల్లలకు పెట్టలే. పోతుంది చికెను మటను, లాస్ట్కు ఎగ్స్ 10 నిమిషాల్లో వండుతుంది, ముంగట ఇచ్చేస్తుంది. అంతకంటే ఇంకేం కావాలండి? ఇక 3 పిల్లలు, వాళ్ళని చూస్తేనే ఆకలి చచ్చిపోతుంది. 3 సంవత్సరాల మనవడు, వాని మాటలకే కడుపు నిడుతుంది. మీ అల్లుడు ఏం చేస్తుంటారు బాబాయ్? లంగా పారిపోయాడు. మరి ఆమెడికి ఎలా పోషణ ఎట్లా? ఇక అది దేవుడు ఉన్నాడు. మొన్నటిదానికి హౌస్ కీపింగ్గా చేసింది, ఒక నెల అవుతుంది ఇప్పుడు బంద్ అయ్యి. ఆమె కష్టపోతే నాలాగా కాకపోతే కష్టపడుతూ మిమ్మల్ని చూసుకుంటుంది. ఆవిడ పిల్లల్ని ఆవిడే చూసుకుంటుంది, మిమ్మల్ని ఆవిడే చూసుకుంటుంది. ఆమె బయటికి పోతే పిల్లల్ని నా భార్య చూసుకుంటుంది. స్కూల్కి పోతారు వాళ్ళిద్దరు. అబ్బాయి పోడు, వాడు ఏదో అంగన్వాడికి పోతాడు, లేకపోతే 3 సంవత్సరాలు. కొట్టేందుకు పంపాలని నేనే అంట. ఆ వయసులో నువ్వు విన్నావా? 3 ఏళ్ళ వయసులో చెప్తే నువ్వు విన్నావా? మరి అతను ఎందుకు కొడుతున్నావు? నేను వాడు వీడు కూడా అన్నానమ్మా మనవాన్ని. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు బాబాయ్ మీరు? రహమత్ నగర్. అంటే పాప దగ్గర, పాప రెంట్ హౌస్ లోనే మీరు, ఆంటీ, మీరు అందరూ ఉంటున్నారు. ఓకే, ఆవిడ పోషణతోనే అంతా సాగుతుంది. మీరు ఏం చదువుకున్నారు అసలు? ఇంటర్ 81. ఇంటర్ 81 అంటే 1981. 1981లో. ఓకే, బాగా చదువుకునే వాళ్ళ? అంటే మంచి మార్కులు వచ్చేవా? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు కదా. స్టేట్ 2nd ర్యాంక్ పాస్. మా నాన్న జరిగిపోకపోతే డిగ్రీ ఏదో ఒకటి చేస్తే మా నాన్న ముఖం చూసి నాకు ఉద్యోగం ఇచ్చు. నాకు మా నాన్నకు ఆకాశానికి భూమికి ఉన్నంత ఫరక్. కొట్టుకుంటూ ఉంటారా? భూతల్లికి ఎంత ఓపిక ఉంది, మా నాన్నకంత. ఉరుములు మెరుపుల ఆకాశం కదా, నేను అది. మాట అన్నారనుకో మర్చిపోయి అరే అని. ఈ వయసులో కూడా 62 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు నాకు. గుద్దితే 1 సైడ్ బోన్స్ అవుట్, అట్లా పడుతుందమ్మా ఈ పంచ్. సో మరి ఎక్కడ చూసినా ఈ కుర్చీ మడత పెట్టి తాత అది ఇదని వైరల్ అవుతున్నారు. కానీ మీకు చూస్తేనేమో మీ ఆర్థిక స్థితి కావచ్చు, ఇదంతా కూడా మీరు ఇంకా మీ బిడ్డ మీద ఆధారపడుతూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నా కోరిక ఒకటేనండి, పిక్చర్ రిలీజ్ నాడు 12th నాడు మహేష్ బాబు గారిని, డైరెక్టర్ త్రివిక్రమ్ రావు గారిని నేను కలుస్తా, దండం పెట్టి ఒకటే అంటా, డిమాండ్ ఉండదు. నాకు ఇక్కడ ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, దయచేసి నాకు హెల్ప్ చేయండి, దట్స్ ఇట్. ఒకవేళ ఏమి ఇచ్చినా తీసుకుంటా, కేవలం నాకు ఒక ఇల్లు కావాలి, క్యాష్ కాదు. ఇమ్రాన్ ఖాన్ గారు ప్రామిస్ చేశారు హౌస్ ఇప్పిస్తామని చెప్పి విన్నాము, ఎంతవరకు నిజం అది? ఒకటి బాగిన నమ్మ, ఒకసారి 50,000 ఇచ్చిండు ఫస్ట్లో, పోయిన సంవత్సరం. ఎవరిస్తారు పాప? పోయి నిలబడంగానే ఒక 5 నిమిషాలు షూటింగ్ తీసుకొని 50,000 కవర్లో పెట్టించిండు. నా బద్మాష్ కొడుకు తీసుకొని పోయిండు, పెద్దోడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 వారాల కింద నేను పోయినా. అస్సలాము అలైకుం భయ్య అన్న అంటే, నమస్తే అన్న అన్న. చిచ్చాకు 1000 రూపాయలు దేదేవా అన్నాడు. 2 500 నోట్లు ఇచ్చిండమ్మా. ఒక అమ్మాయి వచ్చి జేబులో పెట్టుకున్నా, జాతం భయ్య అన్న వచ్చిన. రైల్వే స్టేషన్ కాడికి వచ్చిన, రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే బారు వైన్స్. 90 బీకినా డైరెక్ట్ ట్రైన్ పట్టుకొని వరంగల్ పోయినా, ఎవరికి చెప్పాల. వారం రోజులు ఉన్నా అక్కడ. వారం లోపల ఇక్కడ హైదరాబాద్ కుత అవుతా అని. కుర్చీ తాత ఉన్నాడా సచ్చిండా, ఎవరైనా తీసుకుపోయి పొడిచి చంపేసిండ్లా. అరే ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది, ఈమె నా బిడ్డ సుమన్ టీవీకి. ఆ వారం తర్వాత ఈ సత్య గారు కారు వేసుకొని వరంగల్కి వచ్చిండు. ఇక అతనితోటి వచ్చేసిన. మీకు చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళ? చాలా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్.
మీ చిన్నప్పుడు ప్రభాస్ ఎక్కడ తాత? అప్పుడు కృష్ణరాజు ఉన్నాడు కదా, ఆయన మీకు ప్రభాసా? ఓకే. వాళ్ళ కొడుకే కదనమ్మ. అవును. కటకటాల రుద్రయ్య, కటకటాల రుద్రయ్య, కృష్ణరాజు గారు. రంగూన్ రౌడీ, ఆ, సీతారాములు, భక్త కన్నప్ప, ఇలా చాలా ఉన్నాయండి సార్ 100 Days పిక్చర్స్. కాదు, మీకు బాగా ఫేవరెట్ థియేటర్కి వెళ్ళి బాగా సినిమాలు చూసే యాక్టర్ ఎవరు మీ రోజుల్లో? ప్రస్తుతం ప్రభాస్, మీ రోజుల్లో ఎవరు? అప్పుడు కృష్ణరాజు. అప్పుడు కృష్ణంరాజు, ప్రస్తుతం ప్రభాస్ గారు. అవును. ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం మీకు? చాలా. ఎందుకు ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం? వాళ్ళ నాన్న చేయబట్టి అతని ఇష్టం. ఆహా, కృష్ణరాజు గారి వల్ల ప్రభాస్ గారు అంటే ఇష్టం.